నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి రెండు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అట్లే నా వీడియోను లైక్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మూడు దినపత్రికలు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికల్లోని మెయిన్ వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వార్తలను చూద్దాం. ముఖ్యంగా చూస్తే మెయిన్ పేజర్లో నిన్న అనకాపల్లిలో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. 8 మంది చనిపోయారు, 8 మందికి తీవ్ర గాయాలైనాయి. అది చూద్దాం. బతుకులు బుగ్గిపాలు. అనకాపల్లి బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. షార్ట్ బాక్సులో మందుగుండు కూరుతుండగా ఘటన. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోరము. క్షేత్రఘాతులను పరామర్శించిన హోంమంత్రి అనిత. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారము, క్షేత్రఘాతులకు మెరుగైన వైద్యము, సీఎం ఆదేశము. ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ పరామర్శ. దిగాభివృద్ధి. అనకాపల్లి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ స్ఫోటము సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందగా మరో 8 మందికి గాయాలైనాయి. దీని మీద ప్రధానమంత్రి మోడీ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాటి మీద విచారణ వ్యక్తం చేశారు. ఇది జరగడం బాధాకరమని, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల పరిహారం అందించాలనేది కూడా ప్రభుత్వము చేస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్న పోయి క్షేత్రఘాతులను చూసి వచ్చారు. అట్లే 15 లక్షల రూపాయలు పరిహారం కూడా ప్రకటించి వచ్చారు. ఇంకా చూస్తే భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం. లేజర్ పుంజాలతో డ్రోన్లు విధ్వంసక వ్యవస్థ. దేశంలో తొలిసారి అత్యంత అధునాతన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2A ప్రయోగము. కర్నూలులో పరీక్షలు నిర్వహించిన DRDO 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో ధ్వంసం. చూడు, ఇది లేజర్ అస్త్రం అంట. మొదటిది చూస్తే నెక్స్ట్ అమరావతి డబుల్. రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాలు భూసేకరణ. 4 మండలాల్లోని 10 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన. కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో వెలుగులోకి. తాజాగా అమరావతి వైపు పలు సంస్థల చూపు. అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత. విమానాశ్రయం, రైల్వే లైను, మెట్రో తదితరాలకు ఇముడున్న భూములు చాలవు. అందుకే మరిన్ని సమీకరణాలు యోచన. రాజధాని అమరావతిలో మళ్ళీ 44,000 ఎకరాల భూసేకరణకు అభిప్రాయ సేకరణ చేస్తున్నారంట. ఎందుకంటే విమానాశ్రయము, రైల్వే లైను, మెట్రో ఇవన్నీ ఇప్పుడు అమరావతిలో డెవలప్మెంట్ అయ్యే గుడికి ఈ భూమి సరిపోదనే ఉద్దేశంతో మళ్ళీ 44,000 ఎకరాలను అమరావతికి అభిప్రాయ సేకరణ రైతుల నుంచి సేకరిస్తున్నారంట. అది చూస్తే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ విధ్వంస క్రీడ. రాళ్ళేద్దాం. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం. 2019 ఎన్నికల ముందు అబద్ధాలతో అందలం. 2024 ఓటమి తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయం. జనములేక్ ఐప్యాక్ మార్కు షేక్ ప్రచారాలు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు. హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నము. తాజాగా టీటీడీ గోలశాలలపై దుష్టాచారము. అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల సిచ్చు. శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రము. అడ్డుకట్టేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చూడండి, మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏమంటే ఓడిపోయిన తర్వాత 2000 వాళ్ళ ఎట్లా కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి గారి గొడ్డలు వేటు, ఇవన్నీ సెంటిమెంట్లతో వచ్చారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ ఇస ప్రయోగాలు చేస్తుంది. అంటే కులాల మధ్య సిచ్చు పెట్టడం. ఇప్పుడు చూడండి, పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారని ప్రచారాన్ని చేసింది ఈ వైసీపీ వాళ్ళే. ఇప్పుడు తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని కరెక్ట్గా గుర్తించి చేసేవాడికి ఇప్పుడు అందరూ నోర్లు మూసుకున్నారు. అట్లాగా వైసీపీ లేనిపోని అన్ని
కులతంత్రాలు అంటే విద్వేషాలు రెచ్చగొట్టడం, డెవలప్మెంటు చేసే ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయకుండా అడ్డుపడడం అనేది ఈ వైసీపీ యొక్క విధ్వంస క్రీడ. అది రాశారండి ఆంధ్రజ్యోతిలో. చూస్తే గడువు వద్దు బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లకు సమయం నిర్ధారించడాన్ని పునఃపరిశీలించాలి. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రము. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులు 59 ఉపకులాలు మొత్తం 15% రిజర్వేషన్లు. బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదము. వక్స్ అల్లర్లో జేఎంజీ ఉగ్ర సమస్య. కేంద్ర నిఘా వర్గాల ఆందోళన. అల్లర్లతో హిందువులు పరారు. మల్డాకు 400 మంది. కల్లోతిల్ల ప్రాంతాలకు ప్రకటించిన బీజేపీ. సిపోడియా అవుట్. రెవెన్యూ నుంచి చేనేత జౌలి శాఖకు బదిలీ. అది ఇంకా చూద్దాం లోపల పేజీల్లో, థర్డ్ పేజీలో ఏముందో చూద్దాం. వైసీపీ బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాము, ఆర్థికంగా బలోపేతానికి మార్గం చూపిస్తాము. ఆత్మకూరు ఎస్పీ కుటుంబాలకు సీఎం హామీ. జూలకంట సారథ్యంలో బాబుతో బాధ్యతలు భేటీ. వైసీపీ బాధ్యత కుటుంబాలన్నింటినీ పార్టీ తరఫున ఆదుకుంటామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతల దాష్టికాలకు గురైన పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన పలు ఎస్సీ కుటుంబాలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉండపల్లి నివాసంలో సీఎంను కలిశారు. ఈ 5 ఏళ్లు తమ కష్టాలను వారు వివరించగా 127 ఎస్టీ కుటుంబాలు వైసీపీ నేతల దాడులు దౌర్జన్యాలకు గురి అయ్యాయని తెలిపారు. చూడండి, అది గుంటూరు జిల్లాలో వైసీపీ వలన బాధపడిన కుటుంబాలకు చంద్రబాబును కలిశారు. మేము వాళ్ళని ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ. హోంమంత్రి. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో క్షేత్రఘాతులను పరామర్శిస్తున్న హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్. మృతుల కుటుంబాలకు పవన్ సానుభూతి. పేలుడు దాటికి ఆనవాళ్ళు లేకుండా పోయిన బాణసంచా తయారీ కేంద్రము. చూడండి, అది బాణసంచా. ఆలయానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదము. 3 మహిళలు దుర్మరణం, 11 మంది గాయాలు. ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి ఢీకున్న కంటైనర్. శ్రీ సత్యసాయి జిల్లాలో దుర్ఘటన. సీఎం చంద్రబాబు, మంత్రులు విచారణ. టీటీడీపై చిల్లర రాజకీయాలు మానుకోవాలి. భూమనకు మంత్రి సుభాష్ హెచ్చరిక. అసత్య ప్రచారం తగదు. మంత్రి కొండపల్లి. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అనంతలో ర్యాలీ. ఖాళిస్తాన్ జెండా ప్రదర్శనపై వివాదము. ఇంకా 3వ పేజీ 4వ పేజీలో ఏముంది చూద్దాం. 4వ పేజీలో ఏదో ఉంది. 7వ పేజీలో ఏమన్నా మార్పులు ఉంది. మత విద్వేషాలు రెచ్చగొట్టాల భూమన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. గ్రూప్ 1 మెయిన్స్కు తెల్ల కాగితాలు, బుక్లెట్. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రజ్యోతి. తెలంగాణ ఆంధ్రజ్యోతిలో చూస్తే ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే. షెడ్యూల్ కులాల్లో ఎస్సీగా బాగా వెనుకబడి రిజర్వేషన్ ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కళ నెరవేరుతుంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటి వరకు గుంపత్తుగా అమలైన 15% రిజర్వేషన్లు ఇంకా నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాలు ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. చూడు, నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ. అలాగే తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో భూభారతి. ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసిన స్వయంగా పనిచేసేలా సర్వర్. రంగుల్లో అక్షరాలు. పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగో.
లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు. సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి. అధికార సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి. నేడు అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం భేటీ. నేడు ఆవిష్కరణ. నాగార్జున సాగర్, తిరుమలగిరి, కీసరలో పైలట్ ప్రాజెక్టు. 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారము. చూడండి, ఇప్పుడు ఈరోజు భూభారతీయనండి. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా నేటి నుంచి అమలు. భూభారతి కూడా ఈరోజు అమలు చేస్తున్నారు. భూభారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆదేశించారు. పోర్టల్లో నేడు భాషకు సంబంధించిన పాయింట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉంచాలని సూచించారు. అది భూభారతి. జూన్ 2 నుంచి రాష్ట్రమంతా భూభారతి. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే కొత్త చట్టం. మేలో గ్రామ పాలనాధికారి నియామకం. భూభారతిపై గందరగోళం సృష్టిస్తే చర్యలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రెఫరెండం. అది ఇంకా చూస్తే పండగల అంబేద్కర్ జయంతి నేడు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాటు. ట్యాంక్ బండ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. బాధితురాలకు స్ఫూర్తి అంబేద్కర్. సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ వల్ల తెలంగాణ ఏర్పాటు. కేసీఆర్. చిత్తశుద్ధి చాటుకున్నాము. ఎస్సీ వర్గీకరణ చేసి మాట నిలబెట్టుకున్నాం. దశాబ్దాల డిమాండ్ నెరవేర్చాం. వచ్చే జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ పెంచుతాము. మంత్రి ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. చూడండి, మేము చిత్తశుద్ధిని చాటుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి నిలబెట్టాం కాబట్టి. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఓకే అయింది. భూభారతి కూడా చేసినాం. ఇదే మాకు 2029 ఎలక్షన్లకు రెఫరెండం అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి అండి, ఘనంగా నిర్వహిస్తున్నారు. ట్యాంక్ బండ దగ్గర రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేదానికి ఉండాలి. ఇంకా చూస్తే ఈ రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యము. నేను అర్జునుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి. రిజర్వేషన్ కోటాలో కాదు, మాట ఇచ్చారని కాదు, అధిష్టానం ఇస్తారంటే కొందరికి చెమటలు పడుతున్నాయి. పదవి కోసం అడుక్కునే స్థితిలో లేను. అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకే ఇలా జరుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది జానారెడ్డిని ధృతరాష్ట్ర పాత్ర, నాకు మంత్రి పదవి వస్తుంటే అడ్డుపడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు జానారెడ్డిని గారి గురించి ఉద్దేశించి అంటున్నారు. ఇంకా చూస్తే కంచ గచ్చిబౌలిపై ఏం చేద్దాము. ఢిల్లీలో సీఎస్ శాంతికుమారి సమాలోచనలు. న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ. 16న సుప్రీంకు సమర్పించాలన్న నివేదిక. అమికస్ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్యలు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో పిటిషన్. అది కంచె బజార్ భూములపై సుప్రీంకోర్టులో ఎట్లా చేద్దామని సిఎస్ శాంతికుమార్ మేడము ఢిల్లీలో లాయర్లతో మీటింగ్ అయ్యారు. ఇంకా చూస్తే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష. హాజరైన సంఘీభావం తెలిపిన టీసీసీ సీపు. బషీర్బాగ్లో ముస్లింల ర్యాలీ. అది అమరావతి డబుల్. ఏపీ రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధి రెట్టింపు కాబోతుందా? మరికొన్ని వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాలని సిఆర్డీఏ భావిస్తుందా? గత కొన్ని రోజులుగా రైతులతో అధికారులు జరుపుతున్న చర్చలు దీనివే సూచిస్తున్నాయని అంటున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుండడంతో రాజధానిని విస్తరించాలన్న ఆలోచనతో మరో 44 ఎకరాల భూములను చూస్తున్నారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో కౌంట్ డౌన్ కల్లోలం. రోడ్డున పడ్డ రొయ్య. ఆక్వా రైతులు విలవిల. 10 నెలల్లో తలకిందైన జీవితాలు. అమెరికా సుంకాల సాకుతో కౌంటు ధరలు తగ్గించిన కంపెనీలు. ఈ సుంకాల అమలు 90 రోజులు వాయిదా. పడ్డ ఆ మేరకే పెరిగిన రొయ్యల రేట్లు. గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు. జోన్ విస్తీర్ణంలో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ
సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ. సబ్సిడీపై ఏరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు హామీ గాలికి. గత 5 ఏళ్లు ఆక్వా రైతులను అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం. కోవిడ్, ఈక్వడార్ సంచోర సమయంలో మద్దతు ధరలో భరోసా. 15 రోజులకు ఒకసారి ధరలపై సమీక్ష. 3 సార్లు పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరింప చేసిన గత సర్కారు. నేడు భరోసా తోడ్పాటు కరువైందంటూ ఆక్వా రైతుల ఆవేదన. అది ఆక్వా రైతులతో ఈ సుంకం పడడం వల్ల రేట్లు తగ్గినాయని సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో రాశారు. మేము 5 ఏళ్లలో ఉంటే అన్నీ చూసినాము అని వాళ్ళు కూడా రాసుకున్నారు. మళ్ళీ ఓట్లు ఎందుకు వేయలేదో ప్రజలను అడగాల. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? మీరు 5 ఏళ్ళు అన్నీ మంచి చేసింటే 11 సీట్లు ఎందుకు వచ్చింటాయి? ఎవరు వచ్చినా ఎవరు మారినా ఈ రొయ్యలు కానీ రైతులకు కానీ అడే కష్టాలు మటుకు అట్లే ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చి ఏం ఆదుకుండేది ఏం లేదు, ఇంకో ప్రభుత్వం వచ్చి తీసిపోయేది ఏం లేదు. ఏదో సుంకాలు అవి తగ్గిస్తారే తప్ప కానీ ఈ రైతులు కావచ్చు, ఇట్లా చేతివృత్తుల వారు ఎవరైనా సరే, చేపలు వాళ్ళు కూడా చాలా కష్టాలు. ఏ ప్రభుత్వం వచ్చినా కష్టాలే వాళ్ళకు. అదే మేముంటే జగన్ ప్రభుత్వం ఆదుకుడు. గత 5 ఏళ్ళు ఆక్వా రైతులను అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం. అది వాళ్ళ గురించి వాళ్ళే డబ్బా రాసుకుంటారు వాళ్ళ పేపర్లో. వేరే పేపర్లో రాయరు కదా. వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటారంటే సాక్షి పేపరే. తెలంగాణలో వచ్చే నమస్తే తెలంగాణ వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. ఈ పేపర్లో వీళ్ళే డబ్బా కొట్టుకుంటారు. అది ప్రజలు ఆలకించాలా. మీరు డబ్బా కొట్టుకొని రాసుకుంటే ఏమొస్తుంది? మేము బాగా చేసినాం, మేము బాగా చూసినాం అంటే, బాగా చేసింటే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓట్లు వేయలేదు మీకు చెప్పండి? చంద్రబాబు వల్లే వక్స్ చట్టం. ఆయన మద్దతుతోనే మోడీ నల్లా చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్స్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తుంది. వక్స్ చట్టానికి వ్యతిరేకంగా 19 హైదరాబాద్లో సభ. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడి. మళ్ళీ చంద్రబాబు వల్లే కాదండి వక్స్ చట్టము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు రాజ్యసభలో. మళ్ళీ అదెందుకు? అది చెప్పినా వీళ్ళు రాయరు. చంద్రబాబు వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా ఈ చట్టం ఓకే అయింది. వాళ్ళిద్దరినే ఒకరినే అంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఈ చట్టానికి అమలు కావడానికి. వక్స్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. విశాఖ, అనంతపురం నగరాల్లో కదం తొక్కిన ముస్లింలు. మరో 44,676 ఎకరాలు రాజధాని విస్తీర్ణ పేరుతో తీసుకునేందుకు సర్కారు సన్మానాలు. ప్రభుత్వ భూమితో కలిపితే ఇప్పటికే సర్కారు చేతిలో 53,749 ఎకరాలు. వేరిసి దాదాపు 1,00,000 ఎకరాలు. అమరావతి నిర్మాణం కోసం ఐఆర్ఆర్, ఓఆర్ఆర్కి అనుబంధంగా భూముల సేకరణ. అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో తీసుకునేందుకు కసరత్తు. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో మరిన్ని గ్రామాల్లో భూములపై కన్ను. తమ జీవనోపాధికి విసురుపై రైతుల ఆందోళన. అది మరి 44,670 ఎకరాలు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ ఇది రైతులకు ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటికే 53,000 ఎకరాలు ఉంది. మరి ఏ రాజధానికి ఇంత భూమి అవసరమో కాదో ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఇప్పటికే రైతులకు చాలా అవస్థలు పడారు. నా 5 సంవత్సరాల్లో రైతులను నరకనాపను చూపించారు. వాళ్ళు ఇచ్చిన భూమికి కూడా, వాళ్ళు సొంత భూమిలో కూడా వాళ్ళకు మానసిక స్థితి లేకుండా చేసింది 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ మీరు భూములు తీసుకుంటే రాజధాని అదే ఉంటుందో ముందో చట్టం చేయాలి. అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అని చట్టం కేంద్రంతో ఇప్పుడే అవకాశం ఉండాలి కూటమి ప్రభుత్వానికి. చట్టం చేసుకోగలిగితే ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళకు, ఇంకా 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో ఎవరో మళ్ళీ జగన్ లాంటి వాళ్ళు వచ్చారనుకో, మళ్ళీ రాజధాని వద్దు, నేను కర్నూలులో పెడతా, లేదా కడపలో పెడతా, వైజాగ్లో పెడతా, తిరుపతిలో పెడతా, విశాఖపట్నంలో పెడతా అని, ఈ రాజధాని లేదని ఇక్కడ వదిలేసి ఆకపోతే ఇక్కడ కట్టిన భూములు పోతాయి, చట్టాలు గిట్టాలు అన్నీ ప్రభుత్వం అన్ని విధాలా దెబ్బతింటుంది. అది చూసుకోవాలా. ఆయనకు సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. 2019లో ప్రధాని మోడీని ఉగ్రవాది అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నాడు. బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా లౌకికవాదానికి అర్థం మారుస్తారు. వివాదాస్పద వక్ఫ్ బోర్డుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడాడు ప్రముఖ జర్నలిస్టు రాజ్దేవ్ సర్దిరాయ్. అవకాశ లౌకికవాది చంద్రబాబు. అందరూ అవకాశవాదులే అండి. చంద్రబాబు నాయుడు ఒకరే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశవాది, కేసీఆర్ కూడా అవకాశవాదే. ఎందుకు అంటున్నానంటే
ఇంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అవకాశాన్ని ఇవ్వలేదా? మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూస్తే పాత కుట్రకు మళ్ళీ పదును. నేటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ భేటీ. మమ్మిడివరంలో అతడి ఇంటికి వెళ్ళి ప్రత్యేక మంతనాలు. జగన్ మీద హత్యాయత్నం సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీనే అప్పట్లో విచారణ కూడా చేయకముందే నిందితుడు జగన్ అభిమాని అని ప్రకటించిన డీజీపీ, ఏబీ, టీడీపీ నేతలు మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరావును ఎత్తుక్కుంటూ మరీ కలిసిన ఏబీ మరోసారి మీడియాతో మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు. చూడండి, కోడికత్తి శ్రీను పాపం 5 సంవత్సరాలు అతన్ని జైల్లో వేశాడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. కత్తితో పొడిచారు అని కోర్టుకు వెళ్లకుండా పాపం 5 ఏళ్ళు ఒక దళిత యువకుడిని హింసించి నాశనం చేసిండు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. అతన్ని దళితుడు అట్లాంటి శ్రీనివాసను ఇప్పుడు కలిస్తే మళ్ళీ ఏదో పాత కుట్ర అని రాస్తున్నారు. విజయవాడ నడిబొట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం నిర్వహణకు ప్రైవేటు పరం చేయనున్న చంద్రబాబు సర్కార్. పీపీపీ విధానంలో నిర్వహణలో త్వరలో టెండర్లు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రకటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు. ఇది ఎస్సీ ఎస్టీలుగా తీవ్రంగా అవమానించడమేనన్న దళిత సంఘాలు. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రైవేటులకు అప్పగించడం ఇందుకు పరాకాష్ట. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పౌరుల సంఘాలు ఆగ్రహము. చూడండి, రాజ్యాంగ నిర్మాత శుద్ర రాజకీయమని రాశారు. అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. దాన్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు రాసినారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని సాక్షి పేపర్లో రాసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి చేసింది, అప్పుడున్న ప్రభుత్వం చేసింది. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సీనాకాయలమ్మి అంబేద్కర్ విగ్రహం పెట్టలే, ప్రభుత్వ సొమ్ముతో కట్టారు. అప్పుడున్న ప్రభుత్వం చేసింది. అది ఏ ప్రభుత్వమైనా చేస్తూనే ఉంటుంది. అంతే తప్ప అట్లయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కట్టిన హైటెక్ సిటీల గురించి, వేసిన రోడ్ల గురించి ఇంక అన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరు ఏమో ఇండల్లో సొమ్ము తేవట్లే. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా ప్రజల సొమ్ముతో మిమ్మల్ని ప్రజల సొమ్మును జాగ్రత్తగా పంచండి అని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అంతే తప్ప ఎవరేమి వ్యక్తిగతంగా దీన్నేమి చేయలేదు. 30 రోజుల్లో వెళ్ళిపోండి అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేటం. అక్రమ వలసదారులపై కఠినాంచెలు కొరడాలను జులిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ 30 రోజుల్లో వెళ్ళిపోండి అని చెప్పింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే పేపర్ పెట్టుకున్నారు. ఒక్క వార్త అయినా సరే చంద్రబాబు నాయుడు ఇలా చేసినాడు, అలా చేసినాడు, అది చేసినాడు, ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు అనే రాస్తారే కానీ ఒక్క వార్త అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి మంచిగా అద్దో ఈ ప్రభుత్వం ఇది చేసింది, అన్నీ తప్పులే చేయదు కదా. ఏ ప్రభుత్వమైనా మంచి చేసింది రాయాలా, చెడు చేసింది రాయాలా. అన్నీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాస్తే ఇది సాక్షి వైసీపీ కరపత్రం లెక్క అయిపోయింది. వైసీపీ గురించి మంచిగా రాసుకోవడం, వేరే వాళ్ళ గురించి చెడుగా రాసుకోవడం. ఇది సాక్షి పత్రిక యొక్క మనం సూచిస్తాం. ఏదైనా చూసుకోండి, సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు గారిని గురించి తిట్టడానికే తప్ప ఇతను చేసింది ఇది మంచి పని అని ఒక్క వార్త కూడా రాయరు. అదే సాక్షి పేపర్. అందుకనే సాక్షి పేపర్ చూడండి, వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 10-13 లక్షలు సర్క్యులేషన్ ఉండే, కానీ ఇప్పుడు 6 లక్షలకు 7 లక్షలు సర్క్యులేషన్కి వచ్చినాయి. ఎందుకంటే పేపర్ యొక్క వార్త అనేది కరెక్ట్గా రాయగలగాలి. రాస్తే చదివే వాళ్ళకి కూడా అయ్యో ఇంట్రెస్ట్ ఉండాలి. అన్నీ అబద్ధాలు రాశారనుకోగా నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేస్తామని కూడా రాసినా కూడా సాక్షి పేపర్ అంతే రాస్తారులే అని అనుకుంటారు. మీరు నిజాలు కొన్ని రాస్తూ వచ్చి ఒకరోజు తప్పు చదివితే అయ్యి అవును ఇది కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారు. రోజు చంద్రబాబు నాయుడు గురించి లేనిపోని రాయడం వల్ల ఒకవేళ ఈ అబద్ధాలని ప్రజలు నమ్ముతారు. అది ఉంటుంది. పేపర్ అంటే ఒక పద్ధతిగా ఉంటే ప్రజలు ఎవరైనా దాన్ని ఆదరిస్తారు. నెక్స్ట్ ఈనాడు చూద్దామండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూద్దాం.
రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు. ప్రభుత్వ రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాలే. స్థలాల కోసం సమస్యల నుంచి పెరుగుతున్న వినతలు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూసేకరణకు కసరత్తు. మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలలో ప్రారంభము. చూడండి, రాజధాని కోసం మళ్ళీ భూసేకరణ చేస్తున్నారంట. 43-44 ఎకరాలు. అది నెక్స్ట్ చూస్తే బాణసంచా తయారీ కేంద్రంలో పెను విపోటం. ఘటనా స్థలంలో 5 దుర్మరణం, ఆసుపత్రిలో 3 మృత్యువాత. చూడండి, నిన్న అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాసపట్నంలో పేరు జరిగింది ఇక్కడే. దాంట్లో మొత్తం 8 మంది చనిపోయారు, 8 మంది గాయాలైనట్టు తెలుస్తుంది. అది వైకాపా బాధ్యత దళిత కుటుంబాలను ఆదుకుంటాము. వాళ్ళు ధ్వంసం చేసిన ఇండ్లకు మరమ్మతులు చేయిస్తాము. స్థలాలు మంజూరు చేసి ఇండ్లు నిర్మించి ఇస్తాము. పల్నాడులో పిన్నెల బాధితులు చంద్రబాబు భరోసా. ప్రాణభయంతో పుట్టి పెరిగిన ఊళ్ళకు దూరంగా బతికామని దళితులు ఆవేదన. చూడండి, వైసీపీ హయాంలో గ్రామాలలో గుంటూరు జిల్లా అక్కడ పిన్నెల గ్రామాలలో పడిన బాధలు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ దళితులు ఎంత బాధపడినారో నిన్న చెప్తున్నారు. ఇంకోటి చూస్తే మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడితో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్కు జనసేన అధినేత. తిరుమల చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా. శ్రీ అన్యమత డిక్లరేషన్లపై సంతకము. నేడు శ్రీవారి దర్శనము. అది చూడండి, ఆయన అన్యమతం మీద మతస్థుల డిక్లరేషన్ మీద సంతకం చేశారు. నాకు నమ్మకం ఉంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు సంతకం. నేను చేయను, నీ తిరుమలకే రానన్నాడు. కాబట్టి దేవుణ్ణైనా వదులుకున్నాడు, కానీ అతను క్రిస్టియన్ మతాన్ని నమ్ముకున్నాడు. హిందూ మతాన్ని నేను రాను తిరుమలక అన్నాడు. ఉండొచ్చు, ఒక సీఎంగా మీ గౌరవం మీకు ఉండొచ్చు, కానీ తిరుమలకు కూడా వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకుంటుందో రాష్ట్ర సీఎం అని ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఒక ఆచారం, సంతకం పెట్టిపోవాలనేది అక్కడ ఉండే ఆచారం. ఆ ఆచారాన్ని ఎవరైనా పాటించాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు ఆ అమ్మాయితో కూడా పెట్టించారు. ఇప్పుడు వాళ్ళ భార్యతో ఆయనతో కూడా సంతకం పెట్టించాడు పవన్ కళ్యాణ్ గారు. అది యొక్క దేవుని మీద ఉన్న శ్రద్ధ, నమ్మకం. వైద్యశాల శిలా పథకాన్ని ఆవిష్కరణ మంత్రి నారా లోకేష్. చిత్రంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అపద్దయ్య, తిరుమల తిరుపతి పాలకవర్గ సభ్యురాలు జానకీదేవి. సమగ్ర అభివృద్ధి ధ్యేయం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరి సమీపంలో చిన్నకాకాని వద్ద 100 పడకల వైద్యశాలకు శంకుస్థాపన. అన్ని ప్రాంతాలు సమగ్రభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అది నారా లోకేష్ గారు. మంగళగిరి బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చాలా డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. అతను ఓడిపోయినా కూడా ఆయన అక్కడే ఉండి గెలిచాడు. అదే నారా లోకేష్ గారి యొక్క శ్రద్ధ. ఈదురుగాలు వడగాండ్ల వల్ల చాలా నష్టమైందంట. పొగాకు, మిరప, మామిడికి తీవ్ర నష్టం. గోడకూలి ప్రకాశం జిల్లాలో మహిళ మృతి. చూస్తే విశాఖ ఉక్కుకు ప్యాకేజీతో ఊపిరి. 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాక్ ఫర్నేసీలు. రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి. 24-25 ఉక్కు శాఖ వార్షిక నివేదిక వెల్లడి. అది విశాఖ ఉక్కు ఇప్పుడు బాగా కొంచెం ప్రొడక్షన్ బాగా ఉత్పత్తి అవుతుందంట. మంచిగా ఇప్పుడు 2 బ్లాకులు కూడా మంచి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చేశారు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా చూస్తే 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల వార్తలను చూసాం. అలాగే నా వార్తలను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.